ఒకటి 15 ఒకటి 10 రూపాయలు అన్న. ఎంత మళ్ళీ మళ్ళీ వడ్డీ ఎంత? 15 10 రూపాయలా? మీ అన్న అయితే నాకేమి నేను భయపడతాను ఎవరికన్నా. ఎందుకు భయపడతావు నువ్వు? 10-15 రూపాయలకి మార్చేవాడు ఎందుకు భయపడతావు? 10,000 ఇచ్చుకోని డబ్బా దగ్గర కూడా చాలా మంది అవునులే. సరే ఇప్పుడే నేను బాండ్లు ఇస్తారు ఎక్కడ పోదాం రండి. ఎక్కడిస్తాడు? ఎక్కడిస్తావు? నా ఇంటికాడ ఇచ్చిన నా ఇంటికాడ ఇచ్చా నా ఇంటికాడ డ్యూటీ నుంచి వచ్చింది నేను. అవునా? ఎంత వడ్డీ తీసుకొని ఇస్తావు? 50,000 రూపాయలు తీసుకున్నా ఒక్కొక్క 150 రూపాయలు 200 ఇచ్చిన. నువ్వు రా నేను ఇప్పుడు ఇచ్చా అంటలే రా మరి పోదాము మన ఇంటికాడ. ఇప్పుడు నాకు డ్యూటీ నుంచి ఉంటారా పోదాం రా అన్నీ సార్. వద్దు మీరు పోవద్దు. ఇప్పుడు ఒక బాండు తెంచుతావా తెంచవా? ఒక బాండు నీకు నేను అవసరం నీకు చెప్పను. నేను వాడికి డబ్బు నేను ఇస్తాను నాకు డబ్బు ఇస్తాను నేను బాండ్లు ఇస్తానండి. అదే ఒక బాండు అన్నా తెంచుతావా? చెప్పాలా నీ గురించి ఏమన్నా నేను ఇప్పుడు బాండ్లు ఇస్తాను ఏముంటారు ఇస్తారా బాండ్లు చెప్పిన రా మరి పోవాలి ఎవరు బండి ఎవరు మేము సరే రా పోదాం రా మేము ఇక్కడికి ఆకేప్పుడు పోతాం రాపోతుంది ఎవరు బాండ్లు ఇస్తానే కదరా. వద్దులే అవసరంలే. ఒక బాండు తీసుకునేప్పుడు ఇప్పుడు పిల్లోళ్ళకి 15 రూపాయలు వడ్డీతో నువ్వు ఇచ్చినప్పుడు ఇది పెద్దవాళ్ళ వరకు వచ్చింది. నువ్వు బాండు తీసుకునిరా నీ డబ్బులు మేము తెంచుతాం. ప్రసాదే నా ఇంటికి రా. ప్రసాదే కొట్టేవాడిని నన్ను నేను కూడా ఏమంటున్నా లేదంటేనే నేను పొద్దు ఇస్తాంట ఇప్పుడే నేను ఎక్కడ ఇప్పుడు నేను సాయంకాలం పోతు డ్యూటీకే మరి మళ్ళీ మళ్ళీ భయం నీకు నా డబ్బు నేనేమంటున్నా నువ్వు రా ప్రసాద్ రండి. అవసరం లేదులే ప్రసాద్ అవసరం లే. ఇప్పుడు పెద్దవాళ్ళ వరకు వచ్చింది ఏమే మీరు పిల్లోళ్ళు ఏదో చేసుకున్నారు పెద్దవాళ్ళ వరకు వచ్చింది. మీరు తెంచాలనుకునేప్పుడు వేణు తెంచుకునేటప్పుడు పెద్దవాళ్ళ ముందు తెంచుకోండి. ఊరగా పెంచుకోవద్దు. వద్దులేరా డబ్బు తీసుకుని వేరా నువ్వు బండి పెట్టినాక నువ్వు సరే కాదురా మామ నాకు టైం అయింది మళ్ళీ డ్యూటీ పోతాను. సరే నువ్వు రాకపోతే మళ్ళీ రావు నువ్వు నా బండ్లు ఎక్కువ మన ఇద్దరం పోదాం రా మన ఇద్దరం పోదాము. డబ్బు నీగానే పెట్టుకో నువ్వు బండి ఇచ్చిన తర్వాత బాగా తీసుకొని ప్రసాద్ రాని కదా ఆయన బట్టి పెట్టుకోమని. సరే సరే నేనేమన్నా అదే ఇస్తాంటున్నారా పోదాం ఇంటికి ఇదంతా ఇది రాదంటాను. మళ్ళీ 80,000 పెట్టుకుంటాను 50,000 పెట్టుకుంటాను ఇంటికి అదంతా. ఆయన నేనేమి చెప్పినా ఇప్పుడు అట్టే నేను ఇస్తాను రా అంటున్నా. డబ్బు తీసుకుని రా వాడు ప్రసాద్ రాని అన్నాడు రాని వాణి లేదు. ఇది ఏమైనా ఏం చేస్తామని పెద్దవాళ్ళ వరకు వచ్చింది కాబట్టి పెద్దవాళ్ళ ముందునే తెగనీళ్ళు వేను. పెద్దవాళ్ళ ముందునే తెగనీళ్ళు పెద్దవాళ్ళ ముందరా నాకు నాకేం అవసరం ఈయన పట్టుకుంటా ఇప్పుడు ఇస్తాను నువ్వు చెప్తున్నా నేను. సరే మళ్ళీనే పట్టుకో. మళ్ళీ దగ్గర 15 రూపాయలు కట్టించుకో 15 రూపాయలు. ఏం మళ్ళీ ఎంత వడ్డీ? మళ్ళీ వడ్డీ ఎంత? 10 రూపాయలు 15 రూపాయలు. ఎట్లా రెండు ఎట్లా చెప్తున్నావు? 10 15 10 రూపాయలు 30,000 10 రూపాయలు. ఎవరు ఇచ్చినారు నీకు? టీఎన్ఎస్ఎఫ్ లీడర్ ఏం లీడరు? టీఎన్ఎస్ఎఫ్ ఏం లీడరు? టీఎన్ఎస్ఎఫ్ నాకు తెలుసు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శివే లేకపోతే నియోజకవర్గ కార్యదర్శివే? నువ్వు మొత్తం తెలుగుదేశం క్యాండిడేట్వే? తెలుగుదేశం క్యాండిడేట్వే? పక్కా తెలుగుదేశం అని చెప్తా చెప్పు. పక్కా తెలుగుదేశం. ఎవరు పక్కన అందరు నా నాయకులు అందరు పార్టీ పక్కనే. అందరు పార్టీ పక్కన ఒక పక్కలే అందరు పార్టీ పక్కనే. ఓకే నా బ్యానర్లు కూడా చూసాను ఈ నుంచి నుంచి ఆడదాకా నందులు వరకు వేసిన బ్యానర్లు వేసి తెలుగుదేశం అని నేను ప్రజల్ని 10-15 రూపాయలు తీసుకుని నడిపిమన్నారా? నేనేం భయపడతాను కడగడా వడ్డీకి వాళ్ళు అడిగి ఈయన రోజు మీరు చేసిన పని ఇచ్చినాం 15 రూపాయలతో. నాకు ఆయన నాకేం పని ఆయనతో ఏమన్నా పని నాకు. సరే వస్తాను. హరిప్రసాద్ అనే నేను దీబేనపల్లిలో ఉండేవాడిని. నందులూరు వేణుగోపాల్ అనే అతని దగ్గర 50,000 రూపాయలు అసలు తీసుకున్నాను. 50,000కి 50,000 అసలు 2 బాండ్లు రాయించాను. 50,000 బాండ్లు 2 రాయించాను. గట్టిగా చెప్పు. 50,000 బాండ్లు 2 రాయించాను అంటే 1,00,000 రూపాయలు. ఎందుకు రాయించినావు?
అంటే నేను ఇవ్వలేని పరిస్థితిలో తిరిగి నన్ను హెచ్చరించడానికి 2 లక్షల రూపాయలు తీసుకున్నామని చెప్పి అడగడానికి 2 బాండ్లు రాయించుకున్నాడు. నాకు నమ్మకం లేదని చెప్పడానికి నేను ఇస్తాననే నమ్మకంతో ఉన్నాను కాబట్టి ఒక 50,000 బాండ్ ఎక్స్ట్రా రాయించినాను. మళ్ళీ 2 నెలల తర్వాత 30,000 అసలు తీసుకున్నాను. దానికి 1.5 లక్ష బాండ్ ఎక్స్ట్రా రాయించుకున్నాడు. అలా అయితే ఇస్తాను అన్నాడు. నా అవసరం మీద మా నాన్నకు బాగలేని దానివల్ల అది అవసరం జరగడం కోసం అని చెప్పి నేను 1.5 లక్ష బాండ్కు ఒప్పించి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా 1.5 లక్ష ఎక్స్ట్రా రాయించిన దానికి ఇంకొకటి వచ్చేసి 30,000కి తీసుకున్నాను. 30,000 తీసుకున్నాను అసలు, దానికి 1.5 లక్ష ఎక్స్ట్రా రాయించాను. వడ్డీ చెప్పు. టోటల్ 80,000 రూపాయలు అసలు తీసుకొని 30,000 అసలుకి వచ్చేసి 15 రూపాయలు వడ్డీ, 50,000 అసలుకి వచ్చేసి 10 రూపాయలు వడ్డీ ఒప్పుకొని తీసుకున్నాను. మొత్తం అతని దగ్గర ఉన్న బాండ్లు 2,80,000 రూపాయలకి అతని దగ్గర బాండ్లు ఉన్నాయి. 50,000వి 2, 30,000ది బాండ్ ఒకటి, 1.5 లక్ష బాండ్ ఒకటి. తీసుకున్న మొత్తం మీద వచ్చేసి 80,000 రూపాయలు అసలు నేను తీసుకునింది. కానీ అతని వడ్డీ నేను ప్రతి నెల 50,000కి 10 రూపాయలు లెక్కన 5,000 నెలలో కడుతున్నాను. 30,000కి 15 రూపాయలు లెక్కన 4,500 నెలలో కడుతున్నాను. పోయిన నెల ఈ నెల 2 నెలల వడ్డీ ఇవ్వలేదు. 2 నెలల వడ్డీ 80,000 అసలు 99,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి డబ్బులు ఇవ్వడానికి వెళ్తే బాండ్లు ఇవ్వను అని చెప్పినాడు. ముందు డబ్బులు ఇస్తే తర్వాత ఒక రోజు కానీ 2 రోజుల తర్వాత కానీ బాండ్లు ఇస్తాడు. నేను భయపడి వెనకడిగేసి ప్రాణహాని ఉందని నేను మా అన్నకు చెప్పి నేను ఇవ్వలేదు. మా అన్నను కూడా హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత నేను ఇలా వీడియో తీసి చెప్పాల్సి వచ్చింది.